ఇవాళ మన రెసిపీ వచ్చేసేసి రవ్వ లడ్డు. ఇది చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. 4-5 రోజులు నిల్వ ఉన్న తర్వాత కూడా ఏమాత్రం గట్టిగా లేకుండా అంతే సాఫ్ట్గా అంతే జ్యూసీగా ఉంటుంది తింటుంటే. ఇది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పొలుకులు 2 స్పూన్లు, 2 స్పూన్ల జీడిపప్పు యాడ్ చేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ అన్నా, మనం ఉప్మా వేసుకునే రవ్వ అన్నా, సూజీ రవ్వ అన్నా ఒకటే. ఏ కప్పుతో అయితే రవ్వ యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో 1 అరకప్పు పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు మిక్స్ చేస్తూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకునే రవ్వ అనేది సన్నగా ఉండాలండి. ఇన్ కేస్ ఒకవేళ రవ్వ లావుగా ఉంటే కనుక ఒక్కసారి మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోండి. మనం ఈ రవ్వని ఫ్రై చేసినంతసేపు కూడా అటు ఇటు తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే మనకి రవ్వ అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఉండలు కూడా కట్టేస్తూ ఉంటుంది. అందుకని అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనకు మంచి వాసన వస్తుంది. అలాగే రవ్వ అనేది కొంచెం కలర్ మారుతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు కొంచెం కలర్ మారిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. లేదంటే బాండీ వేడికి కూడా మనకి ఆ రవ్వ అనేది మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ తీసుకొని అందులో 1 అరకప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 పావు కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే 1 ముప్పావు కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. మనం ఈ మెజర్మెంట్స్ అన్నీ ఒకే కప్పుతో తీసుకోవాలండి. అప్పుడే రెసిపీ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయి మనకి లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇట్లా లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వను కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా షుగర్ సిరప్లో రవ్వని బాగా మిక్స్ చేయాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం బాగా కలుపుకోవాలి. అప్పుడే షుగర్ సిరప్ అనేది రవ్వకి బాగా పీల్చుకుంటుంది. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే వీటితో పాటు కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 1 ముప్పావు కప్పు దాకా పాలు తీసుకున్నాను. దీన్ని ఒకేసారి యాడ్ చేయకూడదండి. కొద్దిగా 1 లేదా 2 స్పూన్లు యాడ్ చేసుకుంటూ మనం ఉండలనేవి చుట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. మీరు ఉండ చుట్టేటప్పుడు మీ రిక్వైర్మెంట్ని బట్టి పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇలాగే కొద్దిగా పాలు అనేవి యాడ్ చేసుకుంటూ మొత్తం ఉండలన్నీ చుట్టేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా మన రవ్వ లడ్డు రెడీ అయిపోయింది కదా. ఇది అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్స్ వచ్చినా ఇన్స్టెంట్గా మనం రెడీ చేసుకోవడానికి చాలా టేస్టీ అండ్ సింపుల్ స్వీట్. చూడండి మన రవ్వ లడ్డూలు అనేవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, అని తింటుంటే టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 4-5 రోజుల తర్వాత కూడా రవ్వ లడ్డూలు అనేవి గట్టిగా లేకుండా ఇంతే సాఫ్ట్గా ఇంతే జ్యూసీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.